హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సమంత. ఈ పేరు వినగానే చాలా మందికి సమంత యాక్టింగ్ బావుంటుంది. సమంత ఫన్నీ మూమెంట్స్ ఏదైనా ఫన్నీగా ఎక్స్‌ప్రెషన్స్ బావుంటాయి. సో, ఇంకా మాట్లాడుకున్నట్లయితే సమంత మ్యారేజ్ విషయానికొస్తే జోడీ బావుంది అని. సో, కట్ జేస్తే వాళ్ళకు డివోర్స్ జరగడం, వాళ్ళు సెపరేట్ అవ్వడం, వీళ్ళు సెపరేట్ అవ్వడం సంథింగ్ ఇలా జరిగింది. అండ్ సమంత డివోర్స్ తర్వాత గూడా చాలా వెబ్ సీరీస్ చేసింది. చాలా అంటే 'పుష్పలో' మనకు చూసుకున్నట్లయితే ఐటెమ్ సాంగ్ అదేనండి. స్పెషల్ సాంగ్ చేసింది. సో, దాని తర్వాత కొన్ని మూవీస్ చేయడం అండ్ బాలీవుడ్‌లో కొన్ని వెబ్ సీరీస్ చేయడం. దాని తర్వాత తెలుగులో ఒక మూవీకి సైన్ చేసిందని గూడా చాలా టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి బాలీవుడ్ హీరోస్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడం. అందులో పర్టిక్యులర్‌గా మనం చూసినట్లయితే వరుణ్ ధావన్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడం. దాని గురించి సోషల్ మీడియాలో రూమర్స్ రావడం. అది నిజమా? అబద్ధమా? సంథింగ్ ఇలా చాలా వచ్చినాయి. దాని తర్వాత మనకు 'సిటాబెల్ హనీ బనీ' వెబ్ సీరీస్‌తో చాలా సక్సెస్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ లైక్ ర్యాపిడ్ ఫైర్. సో, దాంట్లో కొన్ని క్వెషన్స్ అడగడం సమంతని, సమంత ఆన్సర్స్ జేయడం. టేక్స్ ఎన్ని తీసుకుంటావు? రీటేక్ తీసుకుంటావా? సింగిల్ టేకా అంటే రీటేక్స్ తీసుకుంటాను అని ఇలా క్వెషన్‌కి ఆన్సర్ జేయడం. అండ్ దాని తర్వాత ఒక క్వెషన్ అడిగారన్నమాట. ఏంటి అంటే మీరు డబ్బులెక్కువ ఎవరికి ఖర్చు పెట్టారు? ఏ విషయంలో అని. సో, అప్పుడు సమంత ఏమంది అంటే, "నా ఎక్స్‌కి నేను గిఫ్ట్స్ విషయంలో ఖర్చు పెట్టాను ఎక్కువ. పెట్టి వేస్ట్ అనిపించింది" అన్న కామెంట్స్ అయితే ఐ మీన్ అలా మాట్లాడారు. అండ్ నాకొక క్వెషన్ అర్థం కాలేదు. ఎక్స్ అంటే ఇక్కడ ఎవరిని అనుకోవాలి మనం? సో, నేను నేమ్స్ చెప్పట్లేదు. బికాస్ అది ఇంకా మీకే వదిలేస్తున్నాను. సో, మీరు ఏ ఎక్స్ అనుకుంటున్నారో కామెంట్ జేయండి. అండ్ ఇంకోటి వీళ్ళ మ్యారేజ్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, సో, చైతన్య గారు అండ్ సమంత మ్యారేజ్ జేసుకున్నారు. ఇష్టపడి మ్యారేజ్ జేసుకున్నారు. అదంతా ఓకే. బానే ఉంది. సో, సంథింగ్ వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకేం జరిగిందో మనకు తెలీదు. సంబంధం గూడా లేదు. అండ్ ఎవరి లైఫ్ వాళ్ళది. కాకపోతే వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు నాగ చైతన్య గారు అని శోభిత. సో, ఈ టాక్ అయితే వచ్చింది. అండ్ డిసెంబర్‌లో మ్యారేజ్ జరుగుతది అని గూడా అంటున్నారు. కాకపోతే ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, సో, నాగ చైతన్య గారు, సమంత గారు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. దట్స్ ఫైన్ బావుంది. కాకపోతే ఇక్కడ తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొన్ని మూవీస్‌లో యాక్ట్ జేయడం సంథింగ్ ఇలా కొన్ని రూమర్స్ వచ్చినాయి. తను బోల్డ్ క్యారెక్టర్ చేయడం లేకపోతే సంథింగ్ వాళ్ళ పర్సనల్ వాళ్ళకుంటుంది. కానీ ఒక్కటేంటి అనంటే, సో, వాళ్ళు లవ్‌లో ఉన్న ముందే సమంత గారు మనకు మూవీస్‌లో కనిపించారు. అండ్ అందరికీ తెలుసు. సో, తను మూవీస్ చేస్తుంది, తను క్యారెక్టర్స్ చేస్తుంది. తను ఏ క్యారెక్టర్ చేసినా అది మూవీ పర్పస్ అని చాలా మందికి తెలుసు. అండ్ వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా అలానే యాక్సెప్ట్ జేసి వాళ్ళని మ్యారేజ్ చేశారు. కానీ ఇక్కడ కట్ జేస్తే సో, చాలా రూమర్స్ వచ్చినాయి డివోర్స్ తర్వాత. ఏంటి అనంటే లేదు ఇలా యాక్టింగ్ చేసినందుకు వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు అని. కానీ ఇప్పుడు శోభిత విషయానికొస్తే ఆల్రెడీ బోల్డ్‌గా చేసిన అమ్మాయినే చూజ్ చేసుకున్నారు నాగ చైతన్య గారు. మరి దాని గురించి ఏమంటారు? సో, చాలామంది అయితే సో, ఆల్రెడీ ఇలా చేసిందనే వదిలిపెట్టావు. కానీ అలా చేసిన అమ్మాయినే నువ్వు మళ్ళీ కోరుకుంటున్నావు కదా! అని నాగ చైతన్య గారిని క్వెషన్ చేస్తున్నారు. సో, దానికి ఆన్సర్ నాగ చైతన్య గారు ఏం చెప్తారో చూడాలి మరి. అండ్ వాళ్ళ పెళ్లి జరుగుతుందా? జరగదా? అన్నది చాలా క్వెషన్ మార్క్ అంటే క్వెషన్ మార్క్ ఉంది. ఎందుకంటే కొన్ని ఈవెంట్స్‌లలో వాళ్ళు చాలా బాగా కనిపిస్తున్నారు. అండ్ కొన్ని ప్లేసెస్‌లలో గొడవ పడినట్టు, లేకపోతే అసలేం జరుగుతుంది? అసలు ఈ పెళ్లి అనేది సమంతకి ఇష్టమా? లేదా చెడగొడదామని చూస్తున్నారా? సో, ఇలా చాలా అంటే చాలా క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. సో, వాళ్ళు మ్యారేజ్ జేసుకుంటే గాని క్లారిటీ రాదనేది నా ఒపీనియన్. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.